హరీష్ రావు నీటిపారుదల శాఖ మీద చిలక పలుకులు పలుకుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. నీళ్ల పేరు మీద తెలంగాణను తెగ దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్పై వస్తున్న ఆరోపణలను తప్పుతో పట్టించేందుకు హరీష్ రావు హరికథలు చెప్తున్నాడని విమర్శించారు. జల జగడాలకు తెరలేపుతున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుందని అద్దంకి దయాకర్ తెలిపారు. ఆ రోజు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ మామ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాయిగా ఇంట్లో వండుకున్నారు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణ వాటాను దోచుకుంటుంది అనే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు పక్కదోవ పట్టించడానికి హరీష్ రావు హరికథలు చెప్తున్న పరిస్థితి. ఆయన అంటున్నాడు, నల్లమల సాగర్కు ఏమైనా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందా? మరి కనీసం ఆ మినిట్స్లో ఏముందో అన్న నీకు కనీసం అవగాహన ఉందా? రోజుకొక ప్రెస్ మీట్తోని తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జలజగడాలకు తెరలేపి ఇలా మీరు తప్పించుకోవాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు? వీనేదో చెప్తేనట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాంట్లో 2 కండిషన్స్ పెట్టి అక్కడ పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండట. మీకు మిడిమిడి జ్ఞానంతో, గతంలోనే చెప్పినాం, అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియక మీ అజ్ఞానంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంది. హరీష్ రావు ఏపీలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి